వదిలిపెట్టి నిన్ను జన్మలుగా నిన్ను. చెప్పురా, ఏం మాట్లాడుతున్నావురా? ఆనే ఉండి వస్తున్నా. ఎక్కడికి పోతున్నావు రా? మొహం కూడా కట్టుకుంటా. మొహం కడుకోకపోతే కొంపలేదు నీకు. పైసలు కూడా వేయండిరా. అదే నాకు కూడా అర్థమైతలేదురా. అర్థమైతలేదురా, అది రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు రా. సరే ఒకసారి పుణికి అని కాల్ చేయి. అందుకే ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసినారా, ఫోన్ లేపట్లేడు వాడు. తెలుసురా, నైట్ అలంజోడికే డబ్బులు తెంగిపోయిండు అని. అయినా రాత్రి నీ పక్కన ఎగరాడు పడుకుంది. రాత్రి నా పక్కనే అనుకున్నాడు రా, కానీ పొద్దున్న లేచేసరికి లేడు. సరే పద, వాళ్ళ ఇంటికి వెళ్దాం. అరే బండి పగ కాపురా. ఎందుకురా? అరే ఉచ్చ కూడా పోసుకొని ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంది, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంది? సరే నీ సావు నువ్వు సావు. రే మామయ్య బ్యాగ్ ఉందిరా. ఏం బ్యాగ్ ఉంటుంది రా? చెత్త బ్యాగే ఉంటుంది. కాదురా, బ్యాగ్ కొత్తగానే ఉంది. రేట్ రారా. ఏంద్రా ఉచ్చ కూడా ప్రశాంతంగా పోసుకొని ఇలా డబ్బులు డబ్బులా? ఇది పైసలు కూడా దొబ్బేసి పడేసిపోయింటాడు రా. లేదురా, ఇది ఫోటోగ్రాఫర్ అనుకుంటా. ఇంట్లో విజిటింగ్ కార్డు ఉంది, ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి. నీకేమైనా పిచ్చారా? అది దేవుడిచ్చిన వరం రా, మనం యూజ్ చేసుకోవాలి. ఇది మనం ఐఫోన్ కొనడానికి అప్పు చేసినట్టు ఆయన కూడా కెమెరా కొనడానికి అప్పు చేసి ఉంటాడేమో రా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేది. సరే ఇష్టం. వాడు కూడా దేవుడిచ్చిన అవకాశం అనుకుని మన డబ్బులు దొబ్బేసింటాడు రా. అవన్నీ కాదురా, ఇంట్లో విజిటింగ్ కార్డు ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేద్దాం. సరే నీ ఇష్టం. ఏమైందిరా? ఫోన్ లేపట్లేదు రా, ఫస్ట్ అయితే పోదాం. హలో, ఎక్కడున్నారు? ఇక్కడనే ఉన్నా నేనే. ఓకే, ఇగో అన్న బ్యాగ్. రైట్, చాలా థ్యాంక్స్ బ్రో. బ్యాగ్ పోయి 1 వీక్ అవుతుంది. చాలా టెన్షన్ పడ్డా నేను. ఇది దొరకకపోయి ఉంటే నేను చచ్చిపోయేవాడిని. దొరికిందని చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్స్ బ్రో. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ నాకు కాల్ చేయండి సార్, నేను చూసుకుంటా. నా నెంబర్ తీసుకోండి. చెప్పు. 8309-121-451. ఓకేనా? అది నా పర్సనల్ నెంబర్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు. ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా సరే నాకు ఒక కాల్ చేయండి, నేను చూసుకుంటా. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో. రే పునీత్,
ఏమైంది? ఏమైంది? ఎవరైనా ఎందుకు ఆయన వెనకాల ఉరుకుతున్నావు అట్లా? మేము ఎన్నో ఆశలతో యూట్యూబ్ ఛానల్ మొదలెడితే ఒక్కడి వల్ల మొత్తం నాశనం అయిపోయిందన్న. నన్ను తిట్టి ప్రాణం పోతున్నా. హలో వివేక్. కార్తీక్ అత్తమ్మ, వివేక్ గారు లేడా? ఇస్తున్నా ఫోన్. ఒరే కార్తీక్ ఫోన్ చేశా. చెప్పురా. వివేక్, ఐఫోన్ కొనికే ఎవరినో పైసలు అడుగుతున్నావారా? ఈరోజు రమ్మన్నాడు రా అన్న, పోదాం. మా ఇంటికి వచ్చేసాను. సరేరా. ఆగరా, వస్తున్నా. ఐఫోన్ అవసరం ఆరా? అరే దాంట్లోనే కదా క్లారిటీగా వచ్చేది. ఒకవేళ రీచ్ కాకపోతే డబ్బులు ఎట్ట కడదాం రా మళ్ళా? అరే డబ్బుల గురించి నీకెందుకురా, నేను చూసుకుంటా కదా. రీచ్ వస్తుంది అన్న వస్తుంది. నువ్వు హలో అన్న, వచ్చినాం. ఫోన్ చేసినాం రేపే ఇంట్రెస్ట్ టైం కట్టాలి, లేకుంటే మంచిగా ఉండదు. మీరు కూడా ఓకే అండి. సరే. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు తాగినం. అయిపోయింది అడిచ్చు. మరే వివేక్, మన లైఫ్ రేపు నుంచి మారిపోబోతుందిరా. నా దగ్గర 2 స్టోరీలు ఉన్నాయి. రేపు పొద్దుగాల పోయి ఐఫోన్ తీసుకొని తొందరగా షూట్ మొదలెట్టాలరా. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, 1 month 1 million సబ్స్క్రైబర్ రావాలరా. తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, 1 month మామ డబ్బులన్నీ చేద్దాంరా. ఎవర్రా? హలో, ఆమా కార్తీక్ అన్న ఇంటికాడ ఉన్నా. సరే వస్తా. సరే మామ, మరి కింద వండుకుందాం బా. నాకు కోపికే లేదు మామ, నేను నిన్నే వండు. సరే మీ ఇష్టం, వండుకో. పొద్దున్నే ఫోన్ చేస్తారా? బాయ్ రా. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం, కళ్ళు తిరిగే వరకు మేము కళ్ళు తాగినం, దమ్ము దమ్ము అయ్యే వరకు దమ్ము లాగినం. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. అది అన్న జరిగింది. సరే, ఒక పని చేద్దాం. నా దగ్గర ఒక కెమెరా ఉంది, అది నేను అమ్ముదాం అనుకుంటున్నా. అదే పని మీద పోతున్నా ఇప్పుడు. అది నేను మీకు ఫ్రీగా అయితే ఇయ్యలేను, ఓకేనా? అది నేను మీకు ఇస్తా. మీ యూట్యూబ్ అమౌంట్ వచ్చిన తర్వాత, ఆ ఐఫోన్ డబ్బులు క్లియర్ అయిపోయిన తర్వాత నాకు మెల్లగా ఇవ్వు, ఓకేనా? అది 20,000కి ఇచ్చేస్తాను మీకు.
అంతా అయిపోయిన తర్వాత మెల్లగా ఇవ్వండి. ఆ డబ్బుల గురించి ఏం టెన్షన్ తీసుకోకండి, ఓకేనా? ఇంకేమన్నా హెల్ప్ కావాలన్నా కానీ నన్ను అడగండి, సరేనా? నేను మీకు ఏ విధంగా కావాలన్నా కానీ హెల్ప్ చేస్తాను, రైట్? సరే, ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే.